రెగ్యులర్‌గా మనం ఇయాల రేపు హెర్బల్ టీ గురించి చాలా వింటున్నాం. ఈ హెర్బల్ టీస్ అనేవి మనకు ఎలా ఉపయోగపడతాయంటే, మనము ట్రెడిషనల్‌గా మన ఇండియన్ హెర్బ్స్ దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, మనకి దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అండ్ డిఫరెంట్ హెర్బల్ టీకి డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము మింట్ హెర్బల్ టీ ఏదైతే ఉందో, మనకి డైజెషన్ రిలేటెడ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని రిలీఫ్ చేయడానికి మింట్ హెర్బల్ టీ అనేది మనం రెగ్యులర్‌గా తీసుకుంటే సరిపోతుంది. అలాగే టర్మరిక్ హెర్బల్ టీ అంటే పసుపు వేసిన ఒక హెర్బల్ టీ మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది ఏంటంటే మనకి ఏదైనా జలుబు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇలాంటి టీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి టర్మరిక్ దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో అది మనకి ఫ్రీ రాడికల్స్ రిమూవ్ చేయడానికి కానివ్వండి, అండ్ అదే కాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో ఇవి మనకి ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ అటాక్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో జింజర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జింజర్లీ అనేది బయో యాక్టివ్ కంపౌండ్ అనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఏంటంటే యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఫైట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా హనీ కూడా ప్యూర్ సోర్స్ ఆఫ్ స్వీట్నర్ అనమాట. సో దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా మనకి జలుబు వచ్చినప్పుడు సోర్ థ్రోట్ అంటే గొంతు గరగరగా ఏదైతే ఉందో దాన్ని రిలీఫ్ చేయడానికి ఈ హనీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లెమన్ కూడా మనం యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే లెమన్ నుంచి వచ్చే విటమిన్ సి ఏదైతే ఉందో మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవన్నీ టుగెదర్గా మనకి కోల్డ్ అండ్ కాఫ్ ఏదైతే ఫ్లూ వస్తుందో దాన్ని ఫైట్ చేయడానికి మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తూ హెల్ప్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ హెర్బల్ టీ తీసుకున్నప్పుడు మనము టెంపరేచర్ ఏదైతే టీది ఉంటుందో బాయిలింగ్ పాయింట్ కన్నా కొంచెం తక్కువ పెడితేనే మంచిది. ఎందుకంటే ఏవైతే హెర్బ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెర్బ్స్లో కానివ్వండి లేదంటే ఇతర స్పైసెస్ కానివ్వండి అండ్ మసాలాస్ కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉంటామో దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో హీట్ సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. సో బాయిలింగ్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా మీరు బాయిల్ చేసేస్తే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్ అయిపోయి మీకు 100% కాకుండా ఒక 80%, 70% అబ్జార్ప్షన్ అనేవి మీకు లభిస్తూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం కరెక్ట్ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా టీని మీరు గ్లాస్లో పోసుకొని, అండ్ చాలామందిని నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, ఒక హాఫ్ అన్ అవర్ అదే హెర్బల్ టీ కానివ్వండి, గ్రీన్ టీ కానివ్వండి తాగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు క్విక్గా అది ఫినిష్ చేసేస్తే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి మనకు హీట్ సెన్సిటివ్ అండ్ హ్యూమిడ్ సెన్సిటివ్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఎయిర్కి ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి ఉంచుతామో అప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో దాని ప్రాపర్టీస్ అండ్ అలాంటి బెనిఫిట్స్ మనకి ఎక్కువగా రావాలంటే మనకి కరెక్ట్ టెంపరేచర్ అండ్ క్విక్గా మనం ఫినిష్ చేసేయాలి. సో ఇలాంటి హెర్బల్ టీ మీరు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోండి. లేదంటే ఎప్పుడైతే కాఫ్ అండ్ కోల్డ్ ఉంటుందో మనం ఇలాంటి హెర్బల్ టీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి రిలీఫ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది.